నంద్యాల జిల్లా సిరిమెల్లమెట్టలో ఘోర ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిరిమెల్లమెట్ట దగ్గర ప్రమాదానికి గురైంది. టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మంత్రి ఫరూక్ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలించారు. ఈ విషాద ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతమయ్యేలా అధికారులను సమన్వయం చేశారు. ప్రమాద సమయం ఫైర్ ఎట్లా వచ్చింది? బస్సేనా అంత నెల్లూరు హైదరాబాద్ నెల్లూరు ఆత్మకూరు అంత నెల్లూరు తీర్చుకోలే మేడం. నెల్లూరు నుంచి హైదరాబాద్ BCVR ట్రావెల్స్ AR అండ్ BCVR. లాస్ట్ టైం కూడా చెప్పినా కదా నేను, ఎవరు అప్పుడు వచ్చిన లాస్ట్ టైం ఈ పిల్లల దగ్గర అండర్ డ్రైనేజ్ అంతా ఇదవుతుంది అని చెప్పి రోడ్డు సగంలోనే మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అందుకే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ ట్రామా సెంటర్ కానీ లేకపోతే 100 పడకలు వస్తే కానీ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నంద్యాలకి లేకపోతే కర్నూలుకి తీసుకుపోవాల్సిన అవసరము పడకుండా ఆలగడ్డ ప్రాంతంలోనే, ఎందుకంటే నేషనల్ హైవే మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ట్రామా సెంటర్ పెడితే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టర్ గారికి, సీఎం గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలో వస్తే బాగుంటుందని కూడా మరి తెలియజేసుకుంటే ఇప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళి ఎవరికైతే సీరియస్గా ఉందో, ఎవరికైతే ప్రయాణికులు ఇబ్బందులు పడినారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. సగంలోనే మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి